నమస్తే, వెల్కమ్ టు సూర్య మీడియా. ప్రస్తుతం అల్లు అర్జున్ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. రోజు రోజుకి అంటే తగ్గేదేలే అన్నట్టుగానే ఆ కేసు విషయాలు కూడా అలాగే ఒకరి తర్వాత ఒకరు ప్రెస్ మీట్లు పెట్టడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. మరి ఈ విషయాన్ని గురించి చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రజా సంకల్ప వేదిక రాష్ట్ర అధ్యక్షులు ఏపీ హైకోర్టు అడ్వకేట్ మదురై రంగసాయి రెడ్డి గారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సార్, ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎక్కడ చూసినా అల్లు అర్జున్ కేసు గురించే మాట్లాడుకుంటున్నారు అందరూ. అంటే ఒక్క రోజులో అరెస్ట్ చేయడం, అదే రోజులో బెయిల్ రావడం, బయటికి రావడం, జైలుకి వెళ్ళడం అన్ని చకచక జరిగిపోయాయి. సామాన్య మానవులకైతే ఇలా జరిగే పరిస్థితి ఉంటుందా అసలు? అంటే డబ్బు ఉంటే ఏ పనైనా చేసేయచ్చా? అంటే మీరు ఒక అడ్వకేట్గా చట్టాల గురించి తెలిసిన వ్యక్తిగా మిమ్మల్ని అడగాలని అనుకుంటున్నా. అంటే డబ్బు ఉంటే చట్టాల్లో ఏదైనా చేయొచ్చా? మంచి క్వశ్చన్ అడిగాను. ఈరోజు మన భారతదేశంలో డబ్బున్న వాళ్ళకే చట్టం చుట్టమై ఉంది. ఎందుకంటే ఒక సామాన్య వ్యక్తిని 7 years పైన శిక్ష పడే కేసులో అరెస్ట్ చేస్తే కనీసం 2 నుంచి 3 వారాలు బయటికి రాలేని పరిస్థితి. కానీ ఈరోజు పాన్ ఇండియా స్టార్ అయినటువంటి అలాగే ఒక పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఒక హీరో అల్లు అర్జున్ గారిని ఉదయం అరెస్ట్ చేశారు. అలాగే మధ్యాహ్నానికి గాంధీ ఆసుపత్రి తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించారు. నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లిన తర్వాత రిమాండ్ విధించారు. ఆ రిమాండ్ తీసుకెళ్ళి చెంచల్గూడ జైలుకి పంపించడం జరిగింది. కానీ అప్పటికే హైకోర్టులో ఎవరైతే వైసీపీకి సంబంధించిన న్యాయ కోవిదులు సీనియర్ అడ్వకేట్ నిరంజన్ రెడ్డి గారు ఉన్నారో ఆయన వాదనలు వినిపించి అప్పటికప్పుడు ఆ సెక్షన్ కొట్టేయాలి. క్వాష్ పిటిషన్ అంటే ఒక ఎఫ్ఐఆర్ ఒక వ్యక్తి మీద తప్పుడు కేసు ఫైల్ చేస్తే కొట్టేయించడం కోసం హైకోర్టుకి వెళ్ళొచ్చు, సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. అందులో భాగంగా హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఫైల్ చేశారు. క్వాష్ పిటిషన్ వాదనలో భాగంగా మధ్యంతరంగా బెయిల్ ఇవ్వండి మా క్లయింట్కి అని వాదనలు వినిపించడం జరిగింది. ఆ వాదనలకు ఆ జడ్జి గారు ఏకీభవించి మధ్యంతర బెయిల్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ బెయిల్ కాపీలు కూడా సాయంత్రం కల్లా పోలీసులు మేఘాల మీద 6:30 కల్లా చెంచల్గూడ జైలుకు పంపించడం జరిగింది. ఏదో టెక్నికల్గా ఆ రోజు రాత్రి విడుదల కాలేకపోయారు, కానీ లేకపోతే ఆ రోజు రాత్రే ఏదో జైలు అంటే అత్తగారింటికి పోయించినట్టు అట్లా పోయి అట్లా రావాలి అనే విధంగా చేశారు తప్ప సామాన్యుడికి ఇంత ఈజీగా అవుద్దా? చూడండి, మధ్యాహ్నం లంచ్ కంటే ముందు పిటిషన్ ఫైల్ చేశారు. దేనికోసం? లంచ్ మోషన్ పిటిషన్. హైకోర్టులో నంబరింగ్ వస్తేనే కేసు అనేది బెంచ్ మీదకి వస్తుంది. కానీ ఎమర్జెన్సీ కేసులు ఏమైనా ఉంటే లంచ్ మోషన్ పిటిషన్ ఫైల్ చేస్తారు. ఇక్కడ అల్లు అర్జున్ గారి పైన పెట్టిన కేసు ఏదైతే ఉందో అది 10 ఏళ్ళ వరకు జైలు శిక్ష పడే కేసు. అంటే అది హత్య జరిగింది. కానీ హత్య చేయలేదు, కానీ హత్య అనేది ఒక మరణం జరిగింది. అక్కడ రేవతి అనే దిల్సుఖ్ నగర్ చెందిన ఒక మహిళ పోయారు, తొక్కిసలాట్లు చనిపోయారు. ఈరోజు తన కొడుకు కూడా లైఫ్ అండ్ డెత్తో పోరాడుతున్నారు. ఇప్పుడు ఎవరైతే మీడియా సంస్థలు అయితేమి అలాగే సెలబ్రిటీస్ అయితేమి అల్లు అర్జున్ చుట్టూ రోజు పోతుండ్రు. ఆ చనిపోయిన మహిళ పరిస్థితి ఏంటి? ఈరోజు ఆ కొడుకును పరామర్శించని ఒక్కరన్నా పోతున్నారా? ఈరోజు అల్లు అర్జున్ వల్లే కదా ఆ బాబుకి ఆ పరిస్థితి వచ్చింది. ఇక ఆ రేవతి అనే ఆవిడకి ఒక చిన్న కొడుకున్నాడు. ఆ చిన్న కొడుకు ఈ రోజుకి అర్థం కావట్లేదు వాళ్ళ అమ్మ ఎక్కడికి పోయింది. అమ్మ ఊరెళ్ళిపోయింది, ఇంకా రాదంట. పాప ఈరోజు వాళ్ళ అన్న వస్తాడు, మళ్ళీ స్కూల్కి వెళ్తాము అంటే చూడండి, అసలు ఆ పాపకి ఈరోజు ఎవరైనా ఏమైనా చెప్పగలరా? నీకు ఈరోజు 100 కోట్లు 1000 కోట్లు అసలు నాకు వచ్చి ఉండొచ్చు, నువ్వేదో 10 లక్షలు ఇచ్చేసినానంటావు. కానీ అది యాక్సిడెంటల్గా జరిగింది అని కూడా వాదన ఉంది. అంటే గతంలో కూడా చాలా ఘటనలు జరిగాయి ఇలాంటి సిచ్యువేషన్లో. చాలామంది తొక్కిసలాట్లో చాలామంది చనిపోయారు. అప్పుడు పెట్టని కేసులు ఇప్పుడు సడన్గా అంటే జరిగిన 10 రోజులకు వారానికో అరెస్ట్ చేయడం ఏంటి? ఇక్కడ ఇన్సిడెంట్ జరిగింది. ఇందులో 2 కోణాలు మీరు అడిగిన క్వశ్చన్. గతంలో లేనిది ఇప్పుడు ఏంటి అనేది 2 మనం మాట్లాడదాము. డిసెంబర్ 4 ఇన్సిడెంట్ జరిగింది. ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్ దగ్గర. అక్కడ దాదాపుగా 5 నుంచి 10 థియేటర్లు ఉన్నాయి, పెద్ద పెద్ద థియేటర్లు ఉన్నాయి. సంధ్యా థియేటర్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోలీసు వారి చిక్కడపల్లి పోలీసు వారికి
పర్మిషన్ కోసం పెట్టడం జరిగింది. కానీ పర్మిషన్ ఇస్తే ఇట్లా ఏదైనా శాంతి భద్రతకు విఘాతం కలుగుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేసిన తర్వాత అల్లు అర్జున్ గారు ఏం చేయాలి? పోలీసులను గౌరవించాలి కదా. గౌరవించకుండా రావడమే అంటే పోలీసులు చెప్పిన విషయాన్ని లెక్క పెట్టకుండా తగ్గేదిలే. అల్లు అర్జున్ గారికి ఒకటే చెప్తున్నాం, మీరు తగ్గేదిలే అని పుష్ప 2లో చెప్పుకోవచ్చు. కానీ ప్రజల ప్రాణాలతో ఈ విధంగా తగ్గేదేలే అని ప్రజల ప్రాణాలు పోతుంటే మాత్రం చట్టం కూడా తగ్గేదేలే అనే విధంగా ఈరోజు తెలంగాణ పోలీసులు మీ 4 వారాల బెయిల్ రద్దు చేసి మళ్ళీ మిమ్మల్ని జైలుకు పంపించాలి అనే విధంగా తెలంగాణ పోలీసులు ఈరోజు ముందడుగు వేశారంటే అది చాలా గొప్ప పరిణామం. ఆ రోజు వెహికల్లో వచ్చారు, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు థియేటర్లో పోవచ్చు కదా, పోకుండా తన కారుకున్న రూఫ్ టాప్ ఎక్కి అభినందించాలా, అభివాదం చేయాలా? అవసరమా? అది చేయడమే కాకుండా ఆ మహిళ చనిపోయింది కదా, పోయేటప్పుడైనా కనీసం కొంత ఇంగిత జ్ఞానం ఉండి సైలెంట్గా పోవచ్చు కదా. పోయేటప్పుడు కూడా మళ్ళీ ఏంది ఊపాల్సిన పనేముంది? అదే నీ కుటుంబ సభ్యులు చనిపోతే నువ్వు ఆ విధంగా అభివాదం చేయగలుగుతావు ప్రాణం పోయిన తర్వాత? అంటే ఒక సాధారణ మహిళ చనిపోతే నీకు లెక్కలేదు. ఇదే ఇన్సిడెంట్ కాకుండా గత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘానికి సంబంధించిన అధికారుల పర్మిషన్ లేకుండా నంద్యాల వచ్చి ఒక అభ్యర్థి తరపున నువ్వు ఎలా ప్రచారం చేస్తావు? ఒక అభ్యర్థి తరపున బయటి వ్యక్తి ప్రచారం చేయాలంటే కనీసం రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా. కానీ ఎవరిని లెక్క పెట్టకుండా నువ్వు పోయినవే అంటే చట్టాలపైన నీకు ఎటువంటి గౌరవం లేదు, పోలీసుల యొక్క నిర్ణయాలపై నీకు గౌరవం లేదు. అంటే నువ్వు పాన్ ఇండియా స్టార్ అయిపోతే చట్టాలకు అతీతుడివే ఏమైనా? అంటే నీకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటే చట్టాలకు అతీతుడివే అంటే ఈరోజు చట్టాలన్నీ సామాన్యుడికేనా? ఎవరైతే తెలంగాణ హైకోర్టు స్టాఫ్ ఉన్నారో వాళ్ళందరూ ఉన్నారో అంటే అంత వేగంగా మీరు ఫైలింగ్ తీసుకున్నారు, అంత వేగంగా మీరు పిటిషన్ స్క్రూటినీ చేశారు, అంత వేగంగా డాక్యుమెంట్ని తెచ్చారు. అలాగే 2 గంటల సేపు మిగతా కేసులను పక్కన పెట్టేసి ఆ జడ్జి గారు కేసును విన్నారు, అంత వేగంగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. ఏ సెలబ్రిటీనే? లేకపోతే నిరంజన్ రెడ్డి గారు చెప్పిన వాదనలు బాగున్నాయినా? ఈరోజు సామాన్య వ్యక్తులను నిరంజన్ రెడ్డి గారు ఇంత పెద్ద లాయర్ని పెట్టుకోగలరా? అంటే పెద్ద లాయర్ని పెట్టుకుంటే న్యాయం కూడా చాలా పెద్దగా వస్తుంది. చిన్న లాయర్ని పెట్టుకుంటే లాయర్ని పెట్టుకుని స్తోమత లేకపోతే న్యాయం అనేది కనిచూపు మీద దొరకదు. ఇది ఒక విభాగం మీరు చెప్పిన విషయంలో. ఇక రెండోది, గతంలో జరిగినాయి కదా, అవును, కందుకూరు ఇష్యూ జరిగినాయి, గుంటూరులో జరిగినాయి, అలాగే గోదావరి పుష్కరాలు జరిగినాయి. టీడీపీ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అప్పుడు కూడా 2 అంకెల సంఖ్యలో బాగా చనిపోయారు. ఆ రోజు కేసు ఎందుకు పెట్టలేదు వైసీపీ గవర్నమెంట్? ఈరోజు మేము వైసీపీ గవర్నమెంట్ స్ట్రైట్గా అడుగుతున్నాం, ఆ రోజు మీరు చంద్రబాబు నాయుడుతో మీరు కుమ్మక్కయ్యారా? ఆ రోజు లేని చట్టం ఈరోజు ఎట్టొస్తుంది? దేశం మొత్తం ఒకే చట్టం ఉంటుంది కదా. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిపై జగన్మోహన్ రెడ్డి ఎందుకు కేసు పెట్టలేదు? అదొకటి. ఇకపోతే రీసెంట్ మన 2 days బ్యాక్ మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉన్నారో గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఇన్సిడెంట్ మీద పూర్తిగా చెప్పారు. అంటే ఈ సిచ్యువేషన్ చూస్తుంటే ఏదైనా రాజకీయ కోణం ఉందంటారా? ఇందులో మనం రాజకీయ కోణం ఉందా లేదా అనేది ఇక్కడ అప్రస్తుతం. ఒక మహిళ చనిపోయింది, దానికి సంబంధించే పోలీసులు చట్ట పరిధిలో తమ బాధ్యతలు నిర్వర్తించారు. కానీ ఇక్కడ న్యాయ వ్యవస్థ ఏదైతే ఉందో ఆగ మేఘాల మీద సెలబ్రిటీని కాపాడడం కోసం తన మిగతా విధులను పక్కన పెట్టి ఈరోజు అంత వేగంగా స్పందించిండ్రే, అదే వేగంగా మీరు సామాన్యులు స్పందిస్తారా? ప్రజలకు తెలియని విషయం, ఇంకొక విషయం, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడైతేమి, ఇక్కడ అల్లు అర్జున్ అరెస్ట్ చేసినప్పుడైతేమి రిమాండ్కు పంపించే టైంలో ఆ రోజు ఏసీబీ కోర్టు విజయవాడ, ఈరోజు నాంపల్లి కోర్టు, ఆ పంపించే క్రమంలో ఈ డిఫెన్స్ అడ్వకేట్ వచ్చి ఆర్గ్యుమెంట్ చేశాడు, మా క్లయింట్ను రిమాండ్కు పంపించద్దు. అదే విషయం మీరు సామాన్యులకు ఎందుకు వెసులుబాటు కల్పించట్లేదు న్యాయ వ్యవస్థ? అంటే మీకు విఐపీలకు ఒక న్యాయశాస్త్రం ఉందా? సామాన్యులకు ఒక న్యాయశాస్త్రం ఉందా? అండ్ విఐపీలకైతే ఆగ మేఘాల మీద మీరు పనిచేస్తారు, సామాన్యులకైతే పనిచేయరు, అంతే కదా. సామాన్యులు ఈరోజు కొన్ని ఏళ్ల నుంచి చెయ్యని తప్పులకు కూడా జైలులో మగ్గిపోతున్నారు, బెయిల్ ఇప్పించే దిక్కు లేక మగ్గిపోతున్నారు. అలాంటి వాళ్ళు బతికే హక్కు లేదా? ఈరోజు అల్లు అర్జున్ గారు ఇంతమంది పోయి పరామర్శిస్తున్నారే, ఆయన ఏమైనా వరల్డ్ కప్ కొట్టుకొచ్చాడా? అంటే మీరు ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నారు, ఇప్పుడు ప్రత్యక్షంగా ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారే అల్లు అర్జున్ని
తప్పుపడుతున్నారు. అసెంబ్లీలో మాట్లాడారు, దానికి ప్రతిగా అల్లు అర్జున్ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి కొన్ని విషయాలు చెప్పారు. నేను కావాలని నేను ఎందుకు చేస్తాను, నేను ఇన్నేళ్లలో ఉన్నాను, ఇన్నేళ్ల నుంచి వెళ్తున్నాను, ఎప్పుడు ఇలాంటివి జరగలేదు, అక్కడ సిచ్యువేషన్ మాకు తెలియదు కదా, మాకు తెలియనప్పుడు మేము ఎలా బాధ్యులు, అంటే నేను అక్కడే ఉన్నాను, నా పర్మిషన్లో నా ప్రిమిషన్స్లోనే జరిగింది, కాకపోతే దానికి నేను బాధ్యుని ఒప్పుకుంటా, నష్టపరిహారం ఇస్తా, నేను వెళ్ళి పరామర్శిస్తా, ఇప్పుడు మళ్ళీ వెళ్తే అక్కడ మళ్ళీ తొక్కిసలాట జరుగుతుంది అనే ఉద్దేశంతో వెళ్ళట్లేదనే మాట అయితే అల్లు అర్జున్ గారు చెప్తున్నారు కదా. ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఏం చదువుకున్నారో మాకైతే తెలియదు. ఫస్ట్ పాయింట్, అతను మెగా కుటుంబమా అల్లు కుటుంబమా అనేది మాకు నథింగ్, ప్రజలుగా మాకు అనవసరం. నువ్వు సినిమా తీసినావు, మీ అభిప్రాయం చూస్తాం, అంతవరకే. అక్కడ ఏం జరిగింది మాకు తెలియదు, పోలీసులు పర్మిషన్ ఇచ్చారో లేదో నాకు తెలియదు అంటే నువ్వు ఏలుముద్ర గాడివా, చదువుకోలేదా? ఇప్పుడు నాకు తెలియదు, నేను ఒక వాహనంలో కారులో పోతూ ఉన్నా, కింద తొక్కించుకుంటూ పోతా మనుషుల్ని, నాకు తెలియదని సరిపోద్దా? ఈ దేశంలో ఒకటి ఉంది, మనకు తెలిసి తప్పు చేసినా తెలియక తప్పు చేసినా శిక్ష అనుభవించి తీరాల్సిందే, అంతే తప్ప ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారు చేసింది 100కు 100% కరెక్ట్. అల్లు అర్జున్ గారు ఎవరైతే ఉన్నారో తన యొక్క ఫేస్ మేనేజ్ అయితేమి, తన యొక్క ఇమేజ్ అయితేమి, డబ్బులతో అయితేమి న్యాయ వ్యవస్థను మేనేజ్ చేయాలనుకుంటున్నారు. కానీ ఇది మంచి పద్ధతి కాదు. చట్ట పరిధిలో మీరు కూడా శిక్ష అనుభవించాల్సిందే. ఇక్కడ మేము రేవంత్ రెడ్డి గారిని 100% సమర్థిస్తున్నాం. అతను చట్ట పరిధిలో పనిచేస్తున్నారు. అయితే ఈ కేసు పరంగా చూసినట్లయితే పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది అని అంటున్నారు. అది మనం చెప్పలేము. అయితే ఆయన అల్లు అర్జున్ జైలు నుంచి బయటకు వచ్చాక పవన్ కళ్యాణ్ పరామర్శించారు, చాలామంది సినీ ప్రముఖులు వచ్చారు, అలాగే మెగాస్టార్ చిరంజీవి, మెగా ఫ్యామిలీ అంతా ఒకటే అని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. అంటే అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన రోజు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో స్పందించారు, అరెస్టు కరెక్ట్ కాదు, నేను ఖండిస్తున్నాను అని. ఇంతలోనే మళ్ళీ అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మెగా ఫ్యామిలీ అంతా ఒకటయ్యారు. రెండు విధాలుగా వాదనలు జరుగుతున్నాయి, ఎలా చూడాలి? రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు, ఇది ఒక సామెత. రాజకీయాల్లో వచ్చేసి ఆత్మహత్యలు ఉంటాయి కానీ హత్యలు ఉండవు. ఇక్కడ మెగా ఫ్యామిలీ 1, 10 అనేది ఇక్కడ పాయింట్ కాదు. అంటే మొన్నటి వరకు ఫ్యాన్స్ ఎవరైతే అభిమానులు ఫ్యాన్స్ గొడవ పడుతున్నారు కానీ ఇక్కడ ఫ్యాన్స్ గొడవ పడుతున్నారు కానీ వాళ్ళు ఎప్పుడు గొడవ పడినారు? ఇప్పుడు ఉదాహరణ మన మోహన్ బాబు గారు కొట్టుకున్నారు, అది మనం చూసాం కల్లారా, అవునా కదా? ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ గారు గొడవ పడి మనం చూసామా? మనం చూడలే కదా. ఇప్పుడు ఏంటంటే ఫ్యాన్స్ ఏంటంటే వాళ్ళ యొక్క అభిమాన హీరో కోసం ఏదో వాళ్ళు ఫైటింగ్ చేశారు తప్ప కుటుంబంలో విభేదాలని మనం చూసామా? ఇక్కడ మీరందరూ ఒకటే, మేము కాదని చెప్పలేదు, మీ కుటుంబం మీరు సపోర్ట్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసు తప్పు అంటున్నారు, తప్పు ఎందుకైంది అంటే అందుకే కదా మీరు గోదావరిలో అంతమంది చనిపోయినా కూడా చంద్రబాబు నాయుడు వల్ల మీరు నెక్స్ట్ కేసులు పెట్టలేకపోయింది. అట్లాగే గుంటూరులో మీటింగ్ అప్పుడు చనిపోయారు, మీరు అందుకే కేసులు పెట్టలేదు కదా. అందుకే మీరు కందుకూరులో చంద్రబాబు చనిపోయినా మీరు కేసులు పెట్టలే కదా. అంటే విఐపీల ద్వారా ఎవరు చనిపోయినా కూడా మీ దృష్టిలో తప్పు కాదు, అరెస్టులు చేయకూడదు. సామాన్యుల ద్వారా చిన్న చిన్న ఇష్యూలు కూడా మీరు కేసులు పెడతారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి చట్టం అంటే ఇంకా సరిగా అర్థం కానట్టుంది. చట్టం ముందు అందరూ సమానమే జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏదేమైనప్పటికీ అల్లు అర్జున్ గారు చట్టాన్ని గౌరవించాలి. ఆయన పాన్ ఇండియా స్టార్ అవ్వచ్చు, ఇంటర్నేషనల్ స్టార్ అవ్వచ్చు, చట్టాన్ని గౌరవించాల్సిందే. చట్టానికి అతీతులు గారు. ఈ అల్లు అర్జున్ గారికి సంబంధించిన విషయంలో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తున్న ఏదైతే విధానం ఉందో అది 100% మనం అందరం సమర్థించాలి. సామాన్యుడికి ఏదైందో విఐపికి కూడా అదే ఉంటుంది. ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరిని వదలట్లే చూడండి మీరు. చట్ట పరిధిలో తన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కింది స్థాయి నుంచి వ్యక్తి కాబట్టి ఆయనకు తెలుసు బాధలన్నీ. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని మేము సమర్థిస్తున్నాం. ఆయన చట్టపరులు ఇలానే చేయాలి. రేపు నెక్స్ట్ ఎలక్షన్స్ ఎలా ఉంటాయి అవన్నీ అనవసరం. ఈరోజు ముఖ్యమంత్రి ఆయన పని బాగా చేస్తున్నారు. అల్లు అర్జున్ శిక్ష పడాల్సిందే. ఆ విషయం దేశం మొత్తం ఒక ఆదర్శంగా నిలబడాలి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం అల్లు అర్జున్ కేసు విషయంలో. అదే రోజు ఏదైతే అల్లు అర్జున్ అరెస్ట్ చేశారో ఆ రోజే ఎవరైతే తొక్కిస్లాట్లో చనిపోయారో రేవతి హస్బెండ్ మీడియాతో మాట్లాడారు. కావాల్సి వస్తే మేము కేసు వెనక్కి తీసుకుంటాం, అల్లు అర్జున్ తప్పు లేదు, అది యాక్సిడెంటల్గా జరిగిందని ఆయనే స్వయంగా చెప్పారు. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటారు? ఆయన అలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందని మీరు అడగాల్సిన పర్లేదు మేడం. అది సామాన్య పౌరుడిగా మనమే అర్థం చేసుకోవచ్చు అందరం కూడా. ఇక ఈ పక్క విఐపి
25 lakhs ఇచ్చారు, కావాలంటే ఇంకో 0 పక్కన పెడతాను అంటే ఆయన హస్బెండ్ ఏమనుకోండొచ్చు, ఎట్లా ప్రాణం పోయింది, మనకెందుకు పెద్దోళ్ళతో బెదిరించి ఉండొచ్చు, భయపెట్టి ఉండొచ్చు, ప్రలోభాలకు గురి చేసి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదని హస్బెండ్ ఎలా చెప్తాడు? హస్బెండ్ కాదుగా చెప్పాల్సింది. ఆయన కూడా అక్కడే ఉన్నారు కానీ బై మిస్టేక్ వాళ్ళు మిస్ అయ్యారు ఇద్దరు. ఏదైనా ఆమె చనిపోయింది ఆ ర్యాలీ వల్లే కదా, ఆమె చనిపోయింది ఆ ఇన్సిడెంట్ వల్లే కదా. వాళ్ళు తొక్కారు, నేను అల్లు అర్జున్ తొక్కిన మేము చెప్పట్లేదు. అల్లు అర్జున్ రావద్దు అని ముందస్తుగా పోలీసు వాళ్ళు చెప్పారు, దాన్ని అల్లు అర్జున్ గారు లెక్క పెట్టకుండా వచ్చారు, అది మొదటి తప్పు. వచ్చి సైలెంట్గా పోవాల్సింది, పోకుండా రూఫ్ టాక్ ఎక్కి అభివాదం చేయడం రెండో తప్పు. ఆ విషయానికి కూడా ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు. అంటే ఎంతసేపటికి అభిమానులు వెళ్ళకపోయేసరికి అక్కడ ఉన్న పోలీసులు కానీ వాళ్ళతో పాటు ఉన్న ఎవరైతే బౌన్సర్స్ ఉంటారో వాళ్ళు చెప్తారు, మీరు ఒకసారి చెయ్యి ఊపితే వాళ్ళు వెళ్ళిపోతారు అంటేనే నేను చేశాను అని చెప్తున్నారు. సాధారణంగా ఎక్కడికి వెళ్ళి ఇదే జరుగుతుంటుంది కాబట్టి నేను అలా చేయాల్సి వచ్చిందని కూడా చెప్తున్నారు. కావాలంటే మీరు వీడియో చూడండి. నేను జస్ట్ వాళ్ళని తప్పుకోమని జరగమని మాత్రమే చెప్పాను, నేను వాళ్ళకి ఎక్కడా కూడా నేనేదో ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదని కూడా చెప్తున్నారు. దీని ఒక మీకు పర్ఫెక్ట్ ఉదాహరణ చెప్తామండి. గత వైసీపీ ప్రభుత్వంలో, ఎందుకంటే ఇవన్నీ కూడా తెలుగు రాష్ట్రాల్లో ఏం జరిగినా ఇక్కడ స్విచ్ అక్కడ లైట్ వెలుగుద్ది. టీడీపీ ఆఫీస్ మీద వాళ్ళు దాడి చేశారు. ఎవరు? వైసీపీ సంబంధించిన కొంతమంది గుండాలు అంటారు, ఎందుకంటే తప్పు చేసి గుండాలే కదా, చేశారు. తర్వాత ఆ రోజు వైసీపీ నాయకులు చెప్పిన పాయింట్ ఏంటి? ఒక ముఖ్యమంత్రిని తిడితే ఆవేశాన్ని ఆపుకోలేక దాడి చేశారు. అదేగా మీరు చెప్పింది ఆ రోజు. అభివాదం చేస్తే ఆటోమేటిక్గా అభిమానులు ఇంకా ఉత్సాహంతో ఎగురుతారు, గంతులేస్తారని తెలియదా మీకు? అది తెలియకుండా మీరు హీరో ఎలా అయ్యారు? సింపుల్ లాజిక్, అక్కడ పెద్ద లాజిక్ ఏం లేదు. మీరు ప్రజలకు కనపడితే వాళ్ళు మీ అభిమానంలో ఉత్సాహం పెరుగుద్ది, పెరిగినప్పుడు వాళ్ళు ఆపుకోలేక కొంత ఉత్సాహం ఎక్కువైతే ఏమైంది తెలియదా మీకు? అంటే మీరు చెయ్యి ఊపితే పోతారా? నిజమేనా? ఇలా ఎక్కడైనా చరిత్రలో జరిగిందా? ఇవన్నీ ఏంటంటే తప్పు చేసిన ఏ వ్యక్తి కూడా నేను తప్పు చేసిన ఒప్పుకోరు, అందులో తప్పించుకున్న బాగానే. ఏదైతే ఈరోజు కేసు అనేది పోలీసుల హ్యాండ్లో ఉంది, వాళ్ళు ఛార్జ్షీట్ ఫైల్ చేస్తారు. అలాగే ఈ 4 వారాల బెయిల్ కూడా రద్దు చేయమని చెప్పారు. చట్ట పరిధిలో ఈరోజు పోలీస్ యంత్రాంగం పనిచేస్తుంది, రేవంత్ రెడ్డి గారు పనిచేస్తుండ్రు. కాబట్టి మనం వాళ్ళని గౌరవించాలి, వాళ్ళని సమర్థించాలి. కానీ కేసులోంచి ఎలా బయటపడాలి, నేను హీరోని, లేకపోతే నా వెనక పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, లేకపోతే ఆయన వెనక చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, లేదా ఆయన వెనక మన రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఇవన్నీ కాదు మాకు కావాల్సింది. చట్ట పరిధిలో మీరు తప్పు చేశారు, తప్పు మీరు చేసిండ్రా చేయలేదా చెప్పాల్సింది ఎవరు? కోర్టు. ఫైనల్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కోర్టు చెప్పాలి. ఈరోజు పత్రికాముఖంగా రేవంత్ రెడ్డి గారు తప్పు చేశారు, లేకపోతే అల్లు అర్జున్ తప్పు చేశారు, ఇది కాదు. ఇంకో విషయం ఏంటంటే అల్లు అర్జున్ ఆ ఒక్కరోజు అంతా చేయించడానికి 5 కోట్లు ఖర్చు పెట్టారు అనే ఒక మాట అయితే బయటకు వస్తుంది. కొంతమంది చెప్తున్నారు లాయర్స్ కోసం అయితే కానీ బయటికి రావడం కోసం ఆ ఏవైతే పద్ధతులు ఉన్నాయో వాటన్నిటిని, అంటే అప్పటికప్పుడు అన్ని ఫాస్ట్గా జరగడానికి ఒక 5 కోట్లు ఖర్చు పెట్టుంటారు. మీరు ఒక లాయర్గా 5 కోట్లు నిజంగానే ఖర్చు అవ్వదు. కానీ ఇదేదన్నా ఎవరికైనా లంచాలు ఇచ్చింటే మాత్రం కోర్టులో లోపల తెర వెనుక వాళ్ళకి లంచాలు ఇచ్చింటే మాత్రం అయిండొచ్చు, కానీ నార్మల్గా అంత అమౌంట్ అవ్వదు. ఇది అదే చెప్తున్నా, ఇక్కడ డబ్బు ఉంటే చట్టం చుట్టం అవుతుంది అనేది 1 డేలో నిజంగా నిర్దోషి అయితే అంత ఖర్చు పెట్టాల్సిన పని ఏముంది? నిర్దోషి అయితే తప్పు పెట్టాల్సిన పని ఏముంది? ఒక 2 ఆయన పెట్టారో లేదో మనకు తెలియదు. సరే, అభియోగం ఉంది కదా, అభియోగం అయితే అవుతుందా అని మిమ్మల్ని అవ్వదు, అంత అవ్వదు. అంత పెట్టారంటే మాత్రం తప్పు చేసినట్టే. చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు మేడం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.